అంగరంగ వైభవంగా దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వాళేశ్వర స్వామివారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చైర్మన్గా లంకోజీ నాగమల్లేశ్వరరావును మరియు ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వేమూరు మాజీ మండల అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూర్ణకుమారి, జనసేన ఓసా రాజేష్, గోపాలం సుబ్బారావు, కుంచే హరినారాయణ, ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. కానీ మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్ గారు రేపటి నుంచి పారదర్శకంగా మన ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆలయ భూములకు సంబంధించినటువంటి ఎక్కడైనా వంతులు కానీ సాగునీరుకు సంబంధించిన సమస్యలు ఉన్నా చొరవ తీసుకుంది. అన్ని విధాల ఏమైనా సాయం కావాలంటే ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒకటే ప్రసాదం మనం చేయించుకుని మన ఆలయాన్ని మన చావాలని అభివృద్ధి ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా కలిసి ఉమ్మడిగా అదే అండి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతం నాయకులు, వేమూరు శాసనసభ్యులు, వాలంటీర్ సభ్యులు, మాజీ మంత్రి గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారికి, సభాధ్యక్షులు మాజీ ఎంపీపీ దండే సుబ్బారావు గారికి, జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్ గారికి, అదేవిధంగా చుండూరు మండల పార్టీ అధ్యక్షులు శివారెడ్డి గారికి, సీనియర్ నాయకులు బిఎస్పీ ప్రసాద్ గారికి, అమిశేఖ్ కిషోర్ గారికి, ఇంకా పెద్దలకు, ఈవో గారికి, ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ మల్లేశ్వరరావు గారికి, వారి సభ్యులందరికీ నా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ పురాతనమైన ఈ స్వామివారి గుడి ఈ ధర్మకర్తల మండలి చేతుల్లో దినదనాభివృద్ధి చెందాలని వారిని కోరుకుంటున్నాను. పురాతనమైన ఈ గుడి ఎంతో ప్రాశస్త్యం కలదని మన చుట్టుపక్కల ఈ స్వామివారు ఎక్కడా లేదని అందరికీ తెలుసు. వారు నిష్పక్షపాతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తారని వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారికి ఆనందబాబు గారు వారి మీద నమ్మకంతో ఈ గుడిని అభివృద్ధి పదంలో తీసుకొస్తారని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి పూర్వకముతో స్వాగతం పలికి పూజారికి నిర్వహించినటువంటి పూజారులు, పెద్దలు, పూజారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. అధికారులు, ఈవో గారు, ఇతర అధికారులు, పాల్గొన్నటువంటి అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వేదిక మీద చాలా మంది అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సాహచర్యంతో
పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ఆ 5 ఏళ్ల పరిపాలన 2024 ముందు ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం 2019 వరకు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అదన్నీ కూడా మళ్ళా ఈ 2 సంవత్సరాల నుంచి అంటే పెద్దగా రాజకీయం ఈ గుడి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలా వద్దా అనేది వదిలే అని అనుకుంటున్నాను. కాబట్టి అవన్నీ తర్వాత మాట్లాడతా. ఏదేమైనా వాటన్నిటి నుంచి బయటపడి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ గాడిలో పెడుతూ మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని శరవేగంగా ముందుకు నడిపిస్తోంది కూటమి ప్రభుత్వం. మన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఒకదాని కూడా ఒకటి అన్ని కూడా అమలు చేస్తూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులుగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధి, ముఖ్యంగా అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఈ దేవాలయాల అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆధ్యాత్మిక శోభ రాష్ట్రంలో సంతరించుకొని ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. అదే విధానంలో మరి ముఖ్యంగా ఈరోజు ఎంతో ఈ గ్రామంలో ప్రతిష్ఠున్నటువంటి దేవాలయం వాలేశ్వర స్వామి దేవాలయం. అటువంటి దేవాలయానికి పాలకవర్గం ఏర్పాటు చేసుకొని ఈ టెంపుల్ అభివృద్ధి కానీ ఆ దేవుని ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి కానీ మీరందరూ కూడా ముందుకెళ్ళడానికి విశోధికంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఒక కమిట్మెంట్, చిత్తశుద్ధితో దేవుని కార్యక్రమం కాబట్టి ఒక చిత్తశుద్ధితో ముందుకు పోవడానికి మీరందరూ కూడా ఒక కమిట్మెంట్గా ఉంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ పాలకవర్గం ఇప్పటికీ కొంత లేట్ అయింది. వాస్తవంగా కొంతేమో పాత పాలకవర్గ సమయం ఇంకా ఆ రోజు టైం పాత ఉండటం, ఆ తర్వాత పాలకవర్గ యొక్క ఈ పేర్లు విధానాలు మీరు పంపించడంలో కూడా స్థానిక నాయకులు కూడా దానివల్ల కొంత ఆలస్యమైంది. ఏదేమైనా ఇవాళ నూతన పాలకవర్గం ఏర్పడేందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా చాలా మంది విచ్చేశారు. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ నూతన పాలకవర్గం ముఖ్యంగా చైర్మన్గా వల్కోజీ మల్లేశ్వరరావు గారు మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి కమిట్మెంట్గా ఉంటూ వచ్చారు. వారిని హృదయపూర్వకంగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సభ్యులుగా కలవపూడి పాపారావు గారు, ఇంకొకళ్ళు ఏమంటే వచ్చి శ్రీమతి సునీత గారు, అదేవిధంగా గోపాలం సత్యనారాయణ గారు, గోపాలం సత్యనారాయణ గారు, శ్రీమతి అయినంపూడి సరస్వతి గారు, శ్రీమతి మన్యం కస్తూరి గారు, శ్రీమతి బెల్లంకొండ నాంచారన్ గారు, సోమరాజు శ్రీధర్ గారు, చావలి మణికంఠ గారు. అందరు ఉన్నారా? 9 మంది. మీరు కరెక్ట్గా నిలబడండి. మీ పేరు చెప్పుకొని ఎవరి పేరు వాళ్ళు అను నేను ఎవరి పేరు వాళ్ళు చెప్పండి. అను నేను శ్రీ వాలేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా పేరు సభ్యులుగా దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడినాయి. దేవుని నామమున ఈ క్రింది విధంగా శపథంతో ప్రమాణం చేస్తున్నాను. నాకు వినియోగించబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మమును, ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ
ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికాండ శుద్ధిగా వ్యవహరించేదను. నా ధర్మమును నేను యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోను నిర్వహించేదను. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకును ఆగ్రహములకును ఏ మాత్రము తావీయనని ప్రమాణం చేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగమునకు సంబంధించిన నిబంధనలు శిరసావహించును. మీ పేరు చెప్పండి మళ్ళీ. నేను భగవంతుని పేరున ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకును అంగీకారములకును సమ్మతికి పత్రముల యందు రహస్యముకు అంశములను స్వయంగా కానీ పరంపర్యాయంగా కానీ ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు తెలియజేయనని బహిరంగపరచుడు చేయనని ప్రమాణ స్వీకారంగా తెలుపుతున్నాను. కంగ్రాచులేషన్స్.